జూలై 1న బల్కంపేట ఎల్లమ్మ తల్లి కళ్యాణ మహోత్సవం, 2న రథోత్సవం జరగనున్నట్లు ఎంపీ అనిల్ కుమార్ యాదవ్తో కలిసి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఏటా జరుగుతున్నట్లే ఈ సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా కళ్యాణం జరుగుతుందని అన్నారు. కళ్యాణానికి రాష్ట్రం నుండి కాకుండా ఇతర రాష్ట్రాల నుండి కూడా లక్షల్లో భక్తులు వస్తారు. వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. జీహెచ్ఎంసీ, వాటర్ వర్క్స్, విద్యుత్, పోలీస్, ఫైర్ అన్ని శాఖల సమన్వయంతో చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ కేతినేని సరళ, ఆలయ ఈవో కృష్ణ, సూపరింటెండెంట్ హైమావతి, ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. వాళ్ళని సహకరించవలసినటువంటి అవసరం ఉంటుంది తప్పకుండా. ఎందుకంటే స్థలంలో నాకు ఉత్సవ లక్ష్యాల కంటే జనం వస్తుంది. పనుల కోసం అందరూ కూడా సహకరించవలసినటువంటి అవసరం ఉందని అందరూ కూడా సహకరించినటువంటి ఆశిస్తూ నేను అధికారులందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు. ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి వాలంటీర్ సేవలు, శైలం గారు, ఈవో గారు, మిగిలిన వాళ్ళకు అన్ని రాజకీయ పక్షాలు కూడా మేడ్చల్ జిల్లా కలెక్టర్గా మిక్కిలినేని మను చౌదరిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు శుక్రవారం మిక్కిలినేని మను చౌదరి జిల్లా కలెక్టర్ ఛాంబర్లో మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లా కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించారు. ठीक है। బడికి పోదాం రండి కార్యక్రమాన్ని ఆర్ కృష్ణయ్య ప్రారంభించారు. పేద పిల్లలు, చదువుకోలేని స్తోమత గల విద్యార్థులు ప్రతి ఒక్కరూ ప్రభుత్వ హాస్టల్లో చేరి ఉన్నత చదువులు చదవాలని రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య ఆశాభావం వ్యక్తం చేశారు. హైదరాబాద్ విద్యానగర్లోని బీసీ భవన్లో బడికి పోదాం రండి అని స్కూల్ విద్యార్థులతో కలిసి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2 తెలుగు రాష్ట్రాల్లో 6,000 గురుకుల పాఠశాలలు ఉన్నాయని అన్నారు. ప్రతి ఒక్క జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలు, గురుకుల పాఠశాలలు ఉన్నాయన్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకుని పాఠశాలలకు వెళ్ళని విద్యార్థులను గుర్తించి పాఠశాలల్లో చేర్పించాలని విజ్ఞప్తి చేశారు. ఎవరైతే ప్రభుత్వ పాఠశాల, గురుకులంలో చదువుకుంటారో అలాంటి వాళ్ళు ఐఏఎస్, ఐపీఎస్ చదివి ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారని కొనియాడారు. తాము కూడా చిన్నప్పుడు ప్రభుత్వ పాఠశాలలో చదివి ఈరోజు ఎంపీ అయ్యానని గుర్తు చేశారు. మా అన్నయ్య చదువుకోక ఈరోజు వ్యవసాయానికి అంకితమయ్యారని తెలిపారు. రాష్ట్రంలో 2,500 గురుకుల పాఠశాలలు ఉన్నాయని, మొత్తం తెలుగు రాష్ట్రాల్లో 6,000 హాస్టళ్లలో 6 లక్షల మంది చదువుకుంటున్నారని అన్నారు. రాష్ట్రంలో ఉన్న బీసీ సంఘాల నాయకులు ఎక్కడ పేద పిల్లలు ఉన్నారో వారిని గురుకుల, ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని ఆదేశించారు. పోదాం 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 బడిబాట పడదాం రండి. పిల్లలందరినీ బడికి పంపండి. మీ 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 పిల్లలందరినీ పోదాం పోదాం బడికి పోదాం. పోదాం పోదాం బడికి పోదాం. పోదాం బడికి పోదాం రండి రండి. సర్కార్ ప్రభుత్వం పోదాం పోదాం గురుకులాలకు పోదాం. బడికి పోదాం రండి అనే ప్రోగ్రాంలు కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీ సంఘాలకు, బీసీ నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నా. పేద పిల్లలందరినీ హాస్టళ్లలో చేర్పించాలి.
ఇంకా చదువుకునే స్తోమత లేనటువంటి వాళ్ళందరినీ హాస్టళ్లలో చేర్పించాలి, గురుకులాల్లో చేర్పించాలని, అందుకే వాడలో తిరిగి పేద పిల్లలు ఎక్కడ ఉన్నారో గుర్తించి వాళ్ళని తీసుకుపోయి హాస్టళ్లలో గురుకులాలలో చేర్పించాలి. గ్రామాలలో చదివించే స్తోమత కొద్దిగా స్తోమత ఉన్న వాళ్ళని గ్రామాలలో చదివించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. బీసీ సంఘాలు, బీసీ నాయకులు, కుల సంఘాల నాయకులు ప్రతి ఒక్కరు కూడా చొరవ తీసుకోవాలి. రాష్ట్రంలో 2,500 తెలంగాణలో ఉన్నాయి. మొత్తం 2 తెలుగు రాష్ట్రాల్లో కలిసి 6,000 హాస్టళ్ళు ఉన్నాయి. 6 లక్షల మంది అలా చదువుకుంటున్నారు. 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు, పీజీ వరకు హాస్టల్లో సౌకర్యం ఉంది. ఉచిత భోజనం సౌకర్యాలు ఉన్నాయి. అదేవిధంగా గురుకులాలు 2 తెలుగు రాష్ట్రాల్లో కలిసి 1,500 ఉన్నాయి. దాదాపు 12 లక్షల మంది అలా చదువుకుంటారు. 5వ తరగతి నుంచి డిగ్రీ వరకు గురుకుల సిస్టంలో ఉన్నాయి. అలా చదివిన వాళ్ళందరూ కలెక్టర్లు అవుతారు, డాక్టర్లు అవుతారు, ఇంజనీర్లు అవుతారు. మీ పిల్లలను చదివిస్తే ప్రజలందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, చదువుకున్న వాళ్ళందరూ పైకి వచ్చారు. నేను చదువుకున్నా కాబట్టి ఈరోజు పార్లమెంట్ దాకా పోయినా. మా అన్న చదువుకోలేదు, వ్యవసాయం చేస్తున్నాడు. కాబట్టి మీ పిల్లలు చదువుకుంటే రేపు డాక్టర్లు అవుతారు, ఇంజనీర్లు అవుతారు, కలెక్టర్లు అవుతారు, ఆఫీసర్లు అవుతారు, మినిస్టర్లు అవుతారు, చీఫ్ మినిస్టర్లు అవుతారు, ప్రధానమంత్రి కూడా అవుతారు ఈ భారతదేశంలో. కాబట్టి మీ ప్రతి ఒక్కరు తల్లిదండ్రులు పేద పిల్లలను చదివించాలి. ముఖ్యంగా ఆడపిల్లలను మరీ చదివించాలి. ఇప్పుడు రేపు మగ పిల్లల మీద శ్రద్ధ పెడతలేరు. ఆడపిల్లలు బాగా చదువుతున్నారు, వాళ్ళని మరింత ప్రోత్సహించాలి. ఆడపిల్లలకు ప్రత్యేక హాస్టళ్ళు, ప్రత్యేక గురుకులాలు పెట్టించడం, ఇంకా ప్రభుత్వంతో పోరాడు అన్నిట్లో పెట్టిస్తాం. కాబట్టి ప్రతి ఒక్కరూ పేద కులాల పిల్లలు తమ పిల్లలను చదివించాలి. వాళ్ళు చదివిస్తే వాళ్ళ లోపల ఉన్న జ్ఞానం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏర్పాటై సంవత్సరం పూర్తయిన సందర్భంగా సిబిఎన్ ఫోరం ఆధ్వర్యంలో కూకట్పల్లి హౌసింగ్ బోర్డ్ వసంత నగర్లోని జెనెక్స్ షోరూంలో అభిమానులు ఘనంగా వేడుకలు నిర్వహించారు. సిబిఎన్ ఫోరం వ్యవస్థాపక అధ్యక్షుడు అమర్, ఉపాధ్యక్షుడు శివరాం, శారద తదితరులు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఇది కేవలం ఒక వేడుక మాత్రమే కాదు, నవ్యాంధ్ర ప్రజలకు భవిష్యత్ పట్ల నమ్మకం కలిగించే రోజని, రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకెళ్లే ఉద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నత లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు అని అన్నారు. ఈ కార్యక్రమంలో కోశాధికారి ఆనంద్, స్థానిక సిబిఎన్ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. బాబు గారు అరెస్ట్ అయినప్పుడే ఈ సిబిఎన్ ఫోరం అనేది స్టార్ట్ చేశారు. సో ఎవరు తెలియదు. సో కలిసికట్టుగా వచ్చి ఒక మంచి వ్యక్తి పవర్లో ఉంటే ఎంత డెవలప్ అయింది, ఒక సైబరాబాద్ ఎట్లా వచ్చింది అనేది అంతవరకునే మేము చూసాం. కానీ ఎవరి మీద ద్వేషంతో, ఎవరి మీద పగతోటో కాకుండా మేము ఓన్లీ ఫోకస్ ఆన్ చంద్రబాబు నాయుడు గారి మీద స్టార్ట్ చేసామండి. ఈరోజు 1 year అవడం వల్ల చాలా సంతోషంగా ఉంది. అండ్ మా రిక్వెస్ట్ ఏంటంటే, ఇది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పాలిటిక్స్ చెప్తున్నానండి. నా రిక్వెస్ట్ అన్ని పార్టీలకి, మీరు మీ సోషల్ మీడియా యాక్టివిటీస్కి మీరు ఒక మీడియా ఛానల్లో ఒక డిబేట్ చూడండి. మీకు ఓపుకుంటే భారతదేశానికి సేవ చేయండి, లేదా ఇంట్లో కూర్చోండి. అంతేగాని ఫేక్ మెసేజ్లు ఫార్వర్డ్ చేయడాలు, అందులో చేయడాలు మాత్రం చేయొద్దు. అది ఏ పార్టీకైనా కావాలండి. ఎందుకంటే అన్ని పార్టీలు బాగుండాలి. అపోజిషన్ ఉంటేనే ఎగ్జిస్టింగ్ పార్టీ కూడా డెవలప్మెంట్, ఎవరైతే పవర్లో ఉన్నారో వాళ్ళు కూడా వాళ్ళని క్వశ్చన్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో మన డెమోక్రసీలో బ్యూటిఫికేషన్ ఏంటంటే, ఫస్ట్ యానివర్సరీ సెలబ్రేషన్ చేసుకున్నందుకు బాబు గారు, నారా చంద్రబాబు నాయుడు అనే నేను ఆ మాటకి ఇవాళ ఫస్ట్ 1 year సెలబ్రేషన్ చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉందండి. ఎందుకంటే మేము పడిన కష్టాన్ని, బాబు గారు సీఎం కావాలి అనేది మా ప్రాజెక్ట్ 1 ముఖ్య ఉద్దేశం సిబిఎన్ ఫోరం. మేము పడిన కష్టాన్ని మళ్ళీ ఇవాళ దాన్ని ఇవాళ మళ్ళీ మనం గుర్తు చేసుకోవటము సంతోషకరంగా ఉంది. ఎందుకంటే చిన్నప్పుడు ఫొటోస్ మనం చూసుకున్నప్పుడు మనకి ఎలా ఫీలింగ్స్ కలుగుతాయో అలా మనం పడిన కష్టాన్ని ఇవాళ మళ్ళీ ఒకసారి అందరం కలిసి అందరం మాట్లాడుకొని మనం పడిన కష్టాన్ని గుర్తు చేసుకొని, బాబు గారు 100 ఆరోగ్యంగా ఉండాలి, ఈ 5 ఏళ్ళ పరిపాలన ఇంతే సుఖ సంతోషాలతో అందరికీ పథకాలు. ఇవాళ ఒక పథకం అనౌన్స్ చేసినట్టు అలా 6 Super 6 మేమే స్వచ్ఛందంగా వెళ్ళి ప్రచారం చేసాం. Super 6 కానీ వాటన్నిటికీ ఇవాళ బాబు గారు అమలు చేస్తుంటే వాటన్నిటికీ మాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మా వంతుగా మేము వాగ్దానాలు చేశాము, బాబు గారు ఇది చేయబోతారు, అది చేయబోతారని, Super 6 చేయబోతారని. మాకు ఇవాళ చాలా సంతోషం అయిపోయింది. ఎందుకంటే ఇలా అందరికీ, చిన్నపిల్లలు అందరికీ, చదువుకునే పిల్లలు, బాల బాలికలు అందరికీ
కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులకు పెంచిన బస్ పాసుల ధరలు తగ్గించాలని ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు బస్ భవన్ వద్ద నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులకు బస్ పాసుల్లో రాయితీ ఇవ్వాలి, కానీ ఇలా పెంచడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. పేద విద్యార్థులు ఎంతో దూరం నుండి వచ్చి చదువుకుంటూ ఉంటారు. అలాంటి వారికి బస్సు రేటు పెంచడం ద్వారా చాలా కష్టమవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ విద్యార్థులకు ఇచ్చిన హామీలను ఏ ఒక్కటి నెరవేర్చకుండా అన్యాయానికి గురి చేస్తుందని తెలిపారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులను దృష్టిలో పెట్టుకుని పెంచిన 20% బస్సు పాసుల రేటును 10% తగ్గించి ఆదుకోవాలని కోరారు. ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం. తగ్గించాలి పెంచిన బస్ ఛార్జీలు వెంటనే. తగ్గించాలి పెంచిన బస్ కాంగ్రెస్ పాలన. తగ్గించాలి పెంచిన బస్ ఛార్జీలు. పెంచిన బస్ ఛార్జీలు వెంటనే. తగ్గించాలి పెంచిన బస్ ఛార్జీలు వెంటనే. అందరికీ తెలిసిన విషయమే, ప్రజాప్రభుత్వం ప్రజాపాలన వచ్చిన కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలలో ఒక హామీ అయిన మహాలక్ష్మి స్కీమ్ కింద ఆడవారికి అందరికీ 50% రాయితీ ఫ్రీ బస్ ఇస్తున్నామని చెప్పి ఏదైతే వాగ్దానం చేశారు, అమలు చేశారు. కానీ ఇప్పుడు దాని భారం అంతా ప్రజలపైన మోపుతున్నారు, ముఖ్యంగా పురుషులపైన మోపుతున్నారు, విద్యార్థులపైన మోపుతున్నారు. ఎప్పుడూ లేనంత విధంగా మూడేళ్లకి డీజిల్ ఛార్జీలు పెరగలేదు, పెట్రోల్ ఛార్జీలు పెరగలేదు. గత 2020 నుంచి ఇప్పుడు 2022 నుంచి ఇప్పటికి చూసుకున్న అయినా కాంగ్రెస్ ప్రభుత్వం సుమారు స్టూడెంట్ పాసుల పైన 50% 400 ఉన్న స్టూడెంట్ ఆర్డినరీ బస్ పాస్ ఇప్పుడు 600 రూపాయలకి చేశారు. ఇంత భారం మీరు స్టూడెంట్ల పైన ఎలా మోపగలుగుతారు? స్టూడెంట్ అందరూ మారుమూల ప్రాంతాలకు వెళ్ళి ఇంజనీరింగ్ కానీ డిగ్రీ కానీ చదువుకునే వాళ్ళు, లేదా అక్కడెక్కడో మారుమూల ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు సిటీకి బయలుదేరి వచ్చి ఇక్కడ చదువుకోవాలి. అలాంటిది మీరు వాళ్ళపైన భారం మోపాల్సిన అవసరం ఏంటి? ఇంకా పోతే మీరు వాళ్ళకి 50% రాయితీ ఇవ్వాలి, కానీ మీరు వాళ్ళపైన భారం మోపుతున్నారు. చూస్తున్నాం ప్రతిసారి కూడా యూనివర్సిటీస్ మీద ఇది చేయడం, లేకపోతే స్టూడెంట్స్ మీద ఎక్కువ బర్డెన్స్ తెప్పించడం, వాళ్ళ స్టడీస్ ని ఇబ్బంది పెట్టడం, ప్రతిసారి ఇది మంచిది కాదు. అండ్ ఇప్పుడు కూడా బస్ ఫేర్స్ అనేది చాలా పెంచడం అనేది జరిగింది. అండ్ ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా వాళ్ళ కష్టంతో వెళ్ళి అండ్ రూరల్ ఏరియాస్ నుంచి వచ్చి వాళ్ళ కష్టంతో వాళ్ళు చేసుకొని అండ్ ఇప్పుడు సడన్ గా పెంచేస్తే అసలు పాలన అనేది ఒక ప్రజలకి యాక్సెప్టెన్స్ గా ఉండాలి అండ్ ప్రజలకి విరుద్ధంగా అసలు ఉండకూడదు. అండ్ మాకు ఏం కావాలని చెప్తే మేము చెప్పింది ఒక పాలకుడుగా చేయాలి, కానీ ఇష్టం వచ్చినట్టు దోచుకోవడం, ఇష్టం వచ్చినట్టు చేయడం అనేది వెరీ రాంగ్ థింగ్ అండి. అండ్ స్టూడెంట్స్ కూడా నేను మాట్లాడినప్పుడు చాలా అంటే చాలా మెంటల్ ప్రెషర్ ఫేస్ అవుతున్నారు వాళ్ళ పేరెంట్స్ నుంచి కానీ స్టూడెంట్స్ నుంచి కానీ. వాళ్ళకి స్టడీ చదువుకోవాలా, లేకపోతే ఉద్యోగాల కోసం బయట తిరగాలా, లేకపోతే అసలు ఏం చేయాలని చెప్పి వాళ్ళు సూసైడ్ ఇంటెన్షన్స్ రావడం, లేకపోతే నేను చనిపోవాలి, అసలు చనిపోతే ఇంకా ఇవన్నీ ఉండవు కదా అని వాళ్ళకి మెంటల్ ప్రెషర్స్ ఎక్కువ అవడం. ఇవన్నిటి కూడా స్టూడెంట్స్ అన్న వాళ్ళు ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ టు ద నేషన్. అలాంటి వాళ్ళకి ఇలాంటి ఇబ్బందులు పెట్టడం అనేది చాలా అంటే చాలా పెద్ద. సీతాఫల్ మండి డివిజన్ కార్పొరేటర్ సామల హేమ డివిజన్ పరిధిలో పలు ప్రాంతాల్లో జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి పర్యటించారు. మేడిబావి జై భవానీ ఆలయం వద్ద డ్రైనేజీ ఓవర్ఫ్లో అవుతుందని స్థానికులు కార్పొరేటర్ దృష్టికి తీసుకొచ్చారు. డ్రైనేజీ ఓవర్ఫ్లో సమస్యను పరిష్కరించాలని సంబంధిత అధికారులకు సూచించారు. వర్షాకాలం దృష్టిలో పెట్టుకుని సమస్యను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలని తెలిపారు. కుత్బుల్లాపూర్ 126వ డివిజన్ జగద్గిరిగుట్ట శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి గుడి వెనకాల బీఆర్ఎస్ కార్యకర్త ఇందిరాగౌడ్ అనే మహిళ ఎండోమెంట్ స్థలాన్ని 3 ఎకరాల స్థలాన్ని ఆక్రమించుకొని ప్లాట్లు చేసి అమ్ముకుందని 126వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ మహిళా కార్యకర్తలు ఆరోపించారు. లోపల రూమ్లు కట్టి రెంటు ఇచ్చుకుంటూ ఎండోమెంట్ స్థలాన్ని ఆక్రమించుకుంది అని మేం వెళ్ళి అడిగితే మా మీద పోలీసులతో దౌర్జన్యంగా మమ్మల్ని అరెస్టు చేయించింది అని మహిళా కార్యకర్తలు వాపోయారు. దీన్ని గ్రహించి అధికారులు ఆ యొక్క స్థలాన్ని కాపాడాలి, లేని పక్షంలో కాంగ్రెస్ పార్టీ తరపున మహిళలందరము ధర్నా చేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. గవర్నమెంట్ ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్ లోపల గుడిలు కట్టి తాళాలు ఎవరైనా ఇస్తారా? మీరు గుడి కదా గౌడ సంఘం మాట్లాడుతుంటే మాట్లాడతాం. రేపు తగ్గిస్తామా మీరు
ఏ సంఘానికైనా 3 ఎకరాల జాగరు ఏ సంఘానికి ఎంత కావాలో అంతే సంఘానికి ఇస్తారు. ఇక ఒక మాట్లాడు మీరు టైం ఇస్తారా అరే నువ్వు ఎవరమ్మా పలగొట్టండి మహిళ అయితే పలగొట్టావా పలగొట్టే పోలీసు అని చెప్పు ఏమా ఉంటే కంప్లైంట్ రెవెన్యూ వాళ్ళు చూసుకోవాలి రెవెన్యూ వాళ్ళు చూసుకోవాలి ఏందమ్మా ఇది మాట నోట్తో మాట్లాడుతున్నాను ఏం బరాబరి అరే కంప్లైంట్ ఇయ్యమ్మా అరే కంప్లైంట్ కంప్లైంట్ ఇవ్వు నువ్వు కంప్లైంట్ నువ్వు కొట్లానే కంప్లైంట్ ఇవ్వమ్మా అరే నువ్వు ఓమ్మా సార్ విద్యార్థులు సహా పలువురు మరణించడంతో టీడీపీ జాతీయ ప్రచార కార్యదర్శి జె దశరథ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ విషాద ఘటనపై మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఎక్స్ గ్రేషియా ప్రకటించి ఆర్థికంగా ఆదుకోవాలని, క్షతగాత్రులను మెరుగైన వైద్య సేవలు అందించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. ఈ ఘటన బాధిత కుటుంబాలకు ఆత్మస్థైర్యం కలగాలని, పవిత్రమైన వారి ఆత్మలకు శాంతి చేకూరాలని ఆయన ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఎస్ కృష్ణ, సత్యం, జె భీమ్రావు తదితరులు పాల్గొన్నారు. నిన్న ఏదైతే అహ్మదాబాద్లో గుజరాత్లోని అహ్మదాబాద్లో జరిగిన విమాన ప్రమాదంలో దాదాపు 250 నుంచి 290 వరకు అమాయకమైన ప్రజల ప్రాణాలు కోల్పోవడం చాలా విచారించదగ్గ విషయం. అట్లాగే గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి విజయ్ రూపాని కూడా ఈ దుర్ఘటనలో చనిపోవడం చాలా బాధాకరమైన విషయం. కావున ఈ యొక్క మృత్యువాత పడిన ప్రతి ఒక్కరికి తెలుగుదేశం పార్టీ వాళ్ళకు నివాళులు అర్పిస్తుంది. కావున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం కూడా ఇక ముందు ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా ఒక సమగ్రమైనటువంటి ప్రణాళికతో ముందుకు పోవాలని ఈ సందర్భంగా నేను కోరుతున్నాను. కేంద్ర ప్రభుత్వం చనిపోయిన కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం, ఆ యొక్క గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం కూడా వాళ్ళను ఆదుకోవాలని చెప్పేసి సరైనటువంటి డేటా తీసి వాళ్ళను వారి కుటుంబాలను ఆదుకోవాలని ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ నేను ప్రతి ఒక్క కుటుంబానికి నివాళులు అర్పిస్తుంటూ తెలుగుదేశం పార్టీ పరంగా ప్రతి వారికి మా యొక్క తెలుగుదేశం పార్టీ నుండి